शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो నమామ్యహం అని నా రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని వాల్మీకి మహర్షి మనకిచ్చిన రామాయణంలో అయోధ్యాకాండలో 91వ సర్గ వరకు చూసాము. ఇప్పుడేం జరిగిందంటే భరతుడు బయలుదేరి వెళ్తున్నాడు రామచంద్రమూర్తి దగ్గరికి. వెళ్తున్న సమయంలో ఆయన అనుమానించేవాళ్ళు, అవమానించేవాళ్ళు అందరూ వాళ్ళే ఉంటారు ఎక్కువ భాగం. ఆయన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఇంతవరకు పాపం కనిపించలేదు. సరే, అట్లా ఉంది ఆయన పరిస్థితి. పోయిన వారం మనం చూసుకున్న దాంట్లో భరద్వాజుడు కూడా చాలా పరీక్షలు పెట్టాడు. ముఖ్యంగా 91వ సర్గ మొత్తము ఆయన ఏవేవో కల్పించాడు. ఆంబీం బూం ఫట్ అని మాయగా లోకాలన్నీ సృష్టించి స్వర్గాది భోగాలన్నీ కల్పించి వీళ్ళందరికీ ఆతిథ్యం ఇచ్చే నెపంతో అనుభవింపజేశాడు. అందులో నిలబడ్డ వాళ్ళు ఎంతమంది, జారిపోయిన వాళ్ళు ఎంతమంది అంటే అక్కడున్న వాళ్ళందరూ జారిపోయారు, ఒక్క భరతుడు నిలబడ్డాడు. భరతుడితో పాటు మనము. వీళ్ళిద్దరు ముఖ్యము మనకు. మనం చూసుకున్న పాత్రల్లో భరతుడు, భరద్వాజుడు ఇద్దరున్నారు. వీళ్ళిద్దరిని గబగబా ఒకసారి అనలైజ్ చేసుకొని వెళ్దాము. భరతుడి గురించి ఆలోచిస్తే ఒక ముఖ్యమైన విషయం మనకు తెలుస్తుంది. కామక్రోధాలను 2 ఉంటాయి. కామం ఉన్నది అంటే క్రోధం గ్యారంటీగా ఉంటుంది. మన భగవంతుడు ధ్యాయతో విషయాన్ పుంసః అని 2 శ్లోకాలు చెప్తూ అందులో కామం ఉన్నది అంటే క్రోధం కలుగుతుంది అని చెప్పారు. కోరిక ఉన్నది అంటే కోరిక తీరినా కోపం వస్తుంది, కోరిక తీరకపోయినా కోపం వస్తుంది అని ఆయన చెప్పారు. ఎందుకని ఎగ్జాంపుల్స్ కూడా చూసుకున్నాం మనము. ఎక్సర్సైజ్ లాగా మళ్ళీ ఎన్నోసార్లు వేరుగా చేసుకున్నాము. కోరిక తీరితే కూడా కోపం వస్తుంది, కోరిక తీరకపోయినా కూడా కోపం వస్తుంది, కోరిక ఉన్నది అంటే కోపం గ్యారంటీ అని ఆయన చెప్పారు. ఇంకా కోపం వచ్చిందంటే బుద్ధినాశం తర్వాత ఏదో స్మృతి విభ్రంశము, దాని తర్వాత ప్రణాశము అని ఆయన చెప్తూ వచ్చారు. ఇంకా చివరికి ప్రణశ్యతి అని వాడు ప్రకృష్టంగా వాడు నశించిపోతాడు, వాడికి ఇంకా చావే మిగులుతుంది అని ఆయన చెప్పారు. అయితే అంత దూరం రాకుండా మన భరతుడు కామం దగ్గర కట్ చేసేసాడు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగః తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే అని ఉంటుంది. అయితే క్రోధో విజాయతే వరకు ఆయన పోలేదు, అసలు కోపమే రాలేదు. భరతుడి గురించి నేను పోయిన వారం నుంచి ఆలోచిస్తున్నాను. కోరిక ఉన్నది అంటే కోపం ఉండాలి, ఎక్కడున్నదని వెతుకుతున్నాను. ఆయన క్యారెక్టర్లో, ఆయన గుణంలో, ఆయన మెంటల్ మేకప్లో కోరిక ఉన్నది. జనరల్గా కామం ఉన్నది అంటే కోరిక ఉంటుంది, అది జనరల్ రూల్. ఈయన మెంటల్ మేకప్లో, ఈయన క్యారెక్టర్లో ఎక్కడ ఉన్నది క్రోధం అని వెతికాను. ఎక్కడ కనపడలేదు నాకు. ఎంత భూతద్దం వేసుకుని వెతికినా కూడా కనపడలేదు. చాలా అవకాశాలు ఉన్నాయి ఆయనకి కోపం తెచ్చుకునేందుకు, చాలా అవకాశాలు అవే వచ్చాయి, అడ్డం పడ్డాయి ఆయనకి పాపం. ఎక్కడో వేరే దేశంలో, పరాయి దేశంలో ఆయన శాంతిగా ఉంటే వాళ్ళమ్మ ఇక్కడ ఇంత గోల చేసింది. ఇంటికి వచ్చి చూసుకున్నాక వాళ్ళమ్మ మీద కోపం రావాలి ఆయనకి. ఏడిచాడు, అమ్మ ఇటువంటి పరిస్థితి కల్పించావే నాకు అన్నాడు. నేను ఇందులో నుంచి బయటపడే మార్గం చూసుకున్నాను, నీకేం మార్గం లేదు కదా అన్నాడు. కౌసల్య ఆయన్ని తిడితే కూడా కోపం తెచ్చుకోలేదు. మందరి మీద కోపం రావచ్చు, అసలు శత్రుఘ్నుడికి ఎంత వచ్చిందంటే కోపము. అన్నయ్య ఏమైనా చేద్దాము అంటే వద్దూరుకో అన్నాడు. అక్కడి నుంచే వశిష్ఠుడు అనుమానించాడు. వశిష్ఠుడి మీద కోపం రావచ్చు, ఆయన ఏడ్చాడు. వశిష్ఠుడితో రాముడి మీద తనకున్న ప్రేమ గురించి చెప్పాడు, కోపం తెచ్చుకోలేదు. గుహుడు దాకా వస్తే గుహుడు తిట్టాడు, అనుమానించాడు, పరీక్షలన్నీ పెట్టాడు. గుహుడి మీద కోపం తెచ్చుకోలేదు. భరద్వాజుడు ఇంతింత మాటలు అన్నాడు, కోపం తెచ్చుకోలేదు. భరద్వాజుడు విచిత్రంగా ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుమానించాడు. ఏమి రాముడికి అపకారం చేయడానికి పోతున్నావేంటి అన్నాడు. అసలు నిన్ను చూస్తే నాకు అనుమానంగా ఉంది అన్నాడు. అవన్నీ కాక లేదండి రాముడిని పిలుచుకుని రావడం కోసమే వెళ్తున్నానండి అని అంత చెప్పి, రాముడి గురించి ఆయన ఎక్కడున్నాడో అడ్రస్ చెప్తారా అని అడిగితే
చెప్పలేదు. ఉలక్కుండా, పలక్కుండా కూర్చున్నాడు. ఇంకా అప్పుడు భరతుడితో పాటొచ్చిన మిగిలిన వాళ్ళందరూ, "ప్లీజ్ చెప్పండి" అడుగుతున్నాడు. నిజంగానే రాముడు పిలుచుకొని రావడానికే వెళ్తున్నట్టున్నాడు. రాముడెక్కడున్నాడో చెప్పండి అని మిగిలిన పురోహితులు, ఋత్వికులు, మంత్రులు, అమాత్యులు, వశిష్ఠుడితో సహా అందరూ బతిమిలాడితే, సరే అని ఇంక అప్పటికి అంతే ఎందుకంటే అన్నాడు, ఇంతకి ఏదో ఒక 2 కారణాలకి నేను నిన్ను అనుమానించానన్నాడు. ఏదో అడ్రెస్ తర్వాత జెప్పాడు. అయినా కూడా మళ్ళీ అక్కడికి వదిలిపెట్టకుండా మళ్ళీ ఎగ్జామ్‌లన్నీ పెడుతున్నాడు. అది వేరే విషయము. కానీ అస్సలు టెక్నికల్లీ అలగొచ్చు. ఈయన రాకుమారుడు. ఆయన తప్పు చేయలేదు. ఇంతమందికి పేరు పేరున చెప్పుకుంటూ వస్తున్నాడు. అవమానించినప్పుడు, అనుమానించినప్పుడు, తిట్టినప్పుడు ఇన్ని చేస్తున్నా గూడా ఆయన ప్రతి వాళ్ళకి చెప్పిందే చెప్తున్నాడు చిలక్కి చెప్పినట్టు. కోపం తెచ్చుకోవచ్చసలు. విసుగు పుట్టైనా కోపం రావచ్చు, అలగొచ్చు. రాకుమారుడు కాబట్టి కూడా కోపం రావచ్చు. అసలు మనిషిగా కోపం రావచ్చు. రాలేదాయనకి ఎక్కడ. ఎక్కడ రాలేదు ఇంతవరకు భరతుడికి కోపం. అది ఆయన్ని కాపాడింది. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే కామం కంట్రోల్ అయిపోతుంది అని ఇదే రామాయణంలో బాలకాండలో వాల్మీకి మహర్షి విశ్వామిత్రుడి కథ ద్వారా మనకు ముందే నేర్పించారు. మన విశ్వామిత్రుడు కోరికల్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తే జారుతూ ఉన్నాడు. కోపాలొస్తున్నాయి, మళ్ళీ కోరికలొస్తున్నాయి, మళ్ళీ కోపాలొస్తున్నాయి. సో ఆన్ సో ఫోర్త్. చివరికి ఆయన ఒక్కసారి మాత్రము కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. కోరిక సరే గాని కోపాన్ని కంట్రోల్ చేసుకునేసరికి కోరిక కూడా కంట్రోల్ అయిపోయింది. అది గుర్తొస్తున్నది నాకు. కావాలనే నేర్పించారు వాల్మీకి మహర్షి దాని పద్ధతి ఎట్లా ఉంటుందని మనకు అర్థం కావడం కోసం. భరతుడు కోపాన్ని జయించాడు కాబట్టే కామం ఉంటే ఉన్నది. అదే కామము రాజ్యకాంక్షగా కాకుండా రాముడి మీద ప్రేమగా మారొచ్చు. దానిదేముంది? ఆ కోరిక ఎటైనా తిరగొచ్చు. కోపం లేకుండా ఉన్నంత వరకు అది ప్రాపంచికమైన కామంగా మారదు. రామం కోసం కోరికగానే ఉండిపోతుంది. కాబట్టి ఆ రకంగా భరతుడు బతికిపోయాడు. అది భరతుడి గురించి. మనం ఇంకెందుకు చూసుకుంటామంటే, ఎవరిని ఏ విధంగా అర్థం చేసుకోవాలని తెలుసుకోవడం ముఖ్యము. పూర్వాపరాలన్నీ చర్చించకుండా, భగవద్గీతలో చెప్పిన విషయాలన్నిటిని పెట్టుకుని ఆలోచించుకోకుండా వీళ్ళిట్లా ఉంటారు, వాళ్ళట్లా ఉంటారని స్లాట్స్‌లో పెట్టుకోవడానికి వీల్లేదు. ఇంక తర్వాత సర్గ చూసుకుందాము. తతః తాం రజనీం ఉష్య భరతః సపరిచ్ఛదః కృతాతిథ్యః భరద్వాజం కామాత్ అభిజగామః. తతః ఇంకా మన భరతుడు సపరిచ్ఛదః తన పరివారంతో సహా, తన సైన్యంతో సహా తాం రజనీం ఆ రాత్రికి అక్కడే ఉష్య నివసించి కృతాతిథ్యః భరద్వాజుడిచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించిన వాడై భరద్వాజుడి దగ్గరికి కామాత్ ఒక కోరికతో అభిజగామః వెళ్ళాడు. అక్కడ చిత్రకూటం అనే ఒక పర్వతం ఉంది అక్కడున్నారు అని చెప్పి ఊరుకున్నాడాయన. మన భరద్వాజుడు ఇంత చేసి ముందేమో రాముడికి అపకారం చేస్తున్నావా అని అడిగాడు. భరతుడు కాదన్నాక గూడా అడ్రెస్ చెప్పలేదు. తర్వాత మిగిలిన వాళ్ళు బతిమిలాడితే చెప్పాడు. అంటే నీ మంచి కోసమే అని మళ్ళీ చెప్పి కామార్థ కోవిద అని గూడా అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఆతిథ్యమంతా ఇచ్చాడు. ఇచ్చాడు గానీ ఇంత అడ్రెస్ ఏం చెప్పాడంటే అక్కడ చిత్రకూటం అని ఒక పర్వతం ఉంటుంది అక్కడున్నారు పో అని చెప్పాడు. వీళ్ళు వెతుక్కుంటూ వెళ్ళొచ్చు. కానీ కరెక్ట్‌గా అడ్రెస్ చెప్తాడేమో అని అడగాలన్న కోరికతో మన భరద్వాజుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ రాత్రి అయిపోయిన తర్వాత, గడిచిపోయిన తర్వాత, తెల్లవారిన తర్వాత స్నానాలు మొదలైనవన్నీ పూర్తి చేసుకొని, పళ్ళన్నీ తోముకొని, భోజనాలు ఏమైనా చేసి కావాలంటే మరి, పొద్దున్నే భరద్వాజుడిని కలవడానికి వెళ్తూ ఉన్నాడు. తం ఋషిః పురుష వ్యాఘ్రం ప్రాంజలిం ప్రేక్ష్య చ ఆగతం హుతాగ్నిహోత్రః భరతం భరద్వాజः అభ్యభాషత. మన ఋషి హుతాగ్నిహోత్రః ప్రజ్వరిల్లుతున్న అగ్నిహోత్రంలాగా ఉన్నాడాయన. ప్రకాశిస్తున్న అగ్నిహోత్రంలాగా ఉన్న మన భరద్వాజ మహర్షి భరతం ఆ భరతుణ్ణి ప్రేక్ష చూస్తూ ఉన్నాడు. భరతుడు ప్రాంజలిం చేతులు కట్టుకుని ఆ పురుష వ్యాఘ్రుడు ఆగతం వస్తూ ఉంటే
ఆయన్ని చూసి మన భరద్వాజుడు ఆయనతో అభ్యభాషత మాట్లాడుతూ ఉన్నాడు. కచ్చితత్ర సుఖా రాత్రిః తవ అస్మత్ విషయే గతా సమగ్రః తే జనః కచ్చిత్ ఆతిథ్యే సంసమే అనగా. అనగా ఓ భరతా, అస్మత్ విషయే మా ప్రదేశంలో, మా దేశంలో ఇక్కడ మా చోటుకొచ్చావు గదా! ఇక్కడ ఈ రాత్రి అత్ర కచ్చిత్ సుఖా గత సుఖంగా గడిచిందా? ఇక్కడంతా మీకు సుఖంగానే ఉందా ఈ రాత్రికి? తే జనః నీ జనమంతా నీతో వచ్చిన వాళ్ళందరూ సమగ్రః ఆతిథ్యే కచ్చిత్ మేమిచ్చిన ఆతిథ్యాన్ని సంతోషంగా పుచ్చుకున్న వాళ్లకు ఏమి లోపమైతే లేదు గదా! ఏ లోటు లేదు గదా! మేము నీకు, నీ పరివారానికి, నీ సైన్యానికి ఇచ్చిన ఆతిథ్యంలో ఏ లోపము లేదు గదా! ఈ రాత్రంతా సుఖంగా గడిచింది గదా! ఇది నాకు సెన్సా చెప్పు అని అడిగాడు. తం ఉవాచ అంజలిం కృత్వా భరతః అభిప్రణమ్య చ ఆశ్రమాత్ అభినిష్క్రాంతం ఋషిం ఉత్తమ తేజసం. మన భరతుడు ఇంకా అప్పుడు తం ఉత్తమ తేజసం గొప్ప తేజస్సుతో ఉన్నవాడు ఆ ఋషి ఆయనను చూసి అభిప్రణమ్య అంజలిం కృత్వ చేతులు కట్టుకుని ఆయనకు ప్రదక్షిణ పూర్వకంగా నమస్కారం చేసి ఆయనతో ఈ విధంగా అబ్రవీత్ అంటూ ఉన్నాడు. ఆశ్రమాత్ అభినిష్క్రాంతం. ఈయన కోసం ఒక పెద్ద 5 యోజనాల విస్తీర్ణమున్న భూమిని తయారు చేసి, దాన్ని చదును చేసి, దానిపైన పచ్చిక బయళ్లతో సహా చెట్లతో, పక్షులతో, జంతువులతో, నీళ్లతో, నదులతో, వాటితో వీటితో ఏంటేంటో తయారు చేశారు కదా! ఇంకా అక్కడి నుంచి ఆయన బయటకొస్తూ ఉన్నాడు మన భరద్వాజుడి ఆశ్రమం వైపుకు. భరద్వాజుడు కూడా తన ఆశ్రమంలో నుంచి బయటకొస్తూ ఉన్నాడు. ఎందుకంటే భరతుడు వస్తూ ఉన్నాడని చూసి భరద్వాజుడు కూడా తను లేచి తన ఆశ్రమంలో నుంచి బయటకొస్తూ భరతుడిని చూసి అంతా బానే ఉంది గదా! సుఖంగా గడిచింది గదా! అని అడిగితే, మన భరతుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి ఆయన చుట్టూ ప్రదక్షిణం చేసి ఆయనతో ఈ విధంగా అంటూ ఉన్నాడు. సుఖోషితః అస్మి భగవన్ సమగ్ర బలవాహనః తర్పితః సర్వకామైః చ సామాత్యః బలవత్వయా. భగవన్ గురువుగారు, సమగ్ర బలవాహనః సమగ్రమైన నా బలము సైన్యము, నా వాహనాలు, ఏనుగులు, గుర్రాలు వాటన్నిటితో పాటు నేను సుఖోషితః అస్మి సుఖంగా ఇక్కడ వసించానండి. రాత్రి సుఖంగా గడిచింది నాకు, నా వాళ్లకు. సామాత్యః నా అమాత్యులతో సహా అందరము త్వయా నీ చేత బలవత్ గొప్పగా సర్వకామైః తర్పితః మేం కోరుకున్న కోరికలు మాకేమేమి కావాలో అన్ని వసతులు సదుపాయాలు కల్పించారండి. అంతా చక్కగా జరిగింది, సుఖంగా గడిచింది. అపేత క్లమ సంతాపాః సుభిక్షాః సుప్రతిశ్రయాః అపి ప్రేష్యాన్ ఉపాదాయ సర్వేస్మ సుసుఖోషితాః. అపేత క్లమ సంతాపాః. క్లమ అంటే శ్రమ, బడలిక, సంతాపము దుఃఖాలు. ఇంత దూరం ప్రయాణం చేసి వస్తూ ఉంటే ఈ ప్రయాణం వల్ల కలిగే బడలికలు, కష్టాలు ఏమైనా ఉన్నాయో అవన్నీ అపేతం ఇప్పుడు లేకుండా పోయాయి, తొలగిపోయాయి. మేము మీ ఆతిథ్యం వల్ల చక్కగా విశ్రాంతి తీసుకున్నాము. సుభిక్షాః చక్కగా భిక్ష భోజనం పెట్టారు మీరు. సుప్రతిశ్రయాః చక్కగా మేము ఉండడానికి రాత్రి వసతి కూడా ఏర్పాటు చేశారు. చక్కటి గదులతో ఉన్న గృహాలవన్నీ నిర్మించి మాకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. ప్రేష్యాన్ ఉపాదాయ మా పరివారం దగ్గర నుంచి, పరిచారకుల దగ్గర నుంచి మొదలుపెట్టి సర్వే మేమందరము సుసుఖోషితాః స్మ చాలా చాలా సుఖంగా ఈ రాత్రి గడిపామండి, అంతా బాగుంది. అయితే గురువుగారు, ఆమంత్రయే అహం భగవన్ కామం త్వాం ఋషిసత్తమః సమీపం ప్రస్థితం భ్రాతుః మైత్రేణ ఈక్షస్వ చక్షుషా. ఓ ఋషిసత్తమా, భగవన్ గురువుగారు, కామం మీకు దయ కలిగితే
మీరు అనుగ్రహిస్తే ఒక కోరిక కోరుతాను. అహం ఆమంత్రయే వెళ్ళి వస్తానని మీ దగ్గర సెలవు వేడుకుంటున్నాను. భ్రాతుః సమీపం ప్రస్థితం మా అన్నగారి దగ్గరికి వెళ్తూ ఉన్న నన్ను మీరు మైత్రేణ చక్షుషా ఈక్షస్వ. మైత్రీపూర్వకంగా చూడవలసింది. మా అన్నయ్య దగ్గరికి వెళ్తానండి. సెలవు అడుగుతున్నాను, వెళ్ళి వస్తాను. నన్ను స్నేహభావంతో చూడండి అని ఆయన అడిగాడు. ఆశ్రమంతస్య ధర్మజ్ఞ ధార్మికస్య మహాత్మనః ఆచక్ష్వ కథమః మార్గః కియానితి చ సంసమే. ఓ ధర్మజ్ఞుడా, ఓ భరద్వాజ మహర్షి, ఆ మహాత్ముడు ధర్మమూర్తి అయిన రాముడి యొక్క ఆశ్రమము ఎక్కడ ఉన్నదండి? దానికి కథమః మార్గః వెళ్ళవలసిన దారేది? కియానితి ఎంత దూరం వెళ్ళాలి? ఈ విషయాలు ఆచక్ష్వ చెప్పండి మే సెన్సా. రాముడి దగ్గరికి వెళ్ళాలండి. ఆయన ఆశ్రమము ఎటువైపు ఉంది? మేము ఏ వైపు నుంచి వెళ్ళాలి? దారేది? ఎంత దూరం వెళ్ళాలి? ఈ విషయాలు చెప్పండి అని అడిగాడు. ఇతి పృష్టః తు భరతం భ్రాతృదర్శన లాలసం ప్రత్యువాచ మహాతేజాః భరద్వాజః మహాతపాః. ఈ విధంగా పృష్టః అడగబడ్డవాడై మహాతేజోమూర్తి భరద్వాజుడు మహాతపోమూర్తి భ్రాతృదర్శన లాలసం తన అన్నగారిని చూడాలన్న కోరికతో ఉన్న భరతుడితో ఈ విధంగా ప్రత్యువాచ బదులు చెప్తున్నాడు. భరత అర్ధతృతీయేషు యోజనేషు అజనేవనే చిత్రకూటః గిరిః తత్ర రమ్య నిర్జన కాననః. ఓ భరత, ఇక్కడి నుంచి ఒక అర్ధతృతీయేషు యోజనేషు ఒక 3.5 యోజనాలు వెళ్ళావంటే, ఒక యోజనం అంటే 8 మైళ్ళుగా మన వాళ్ళు చెప్తారు. రకరకాల మెజర్మెంట్స్ ఉన్నాయి. ఎంత దూరం ఒక యోజనం అంటే ఎంత అని. జనరల్గా 8 మైళ్ళు ఒక యోజనం అనుకుందాము. ఒక 3.5 యోజనాలు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళావంటే అజనేవనే, ఇంకా మనుషులకు దూరంగా ఉన్న వనం ఒకటి ఉన్నది. అక్కడ రమ్య నిర్జర కాననః, రమ్యమైన నిర్జరులు జలపాతాలతో, కాననాలు అడవులతో ఉన్న ఒక చిత్రకూటః గిరిః, ఒక చిత్రకూటమన్న కొండ అక్కడ ఉంటుంది. ఉత్తరం పార్శ్వమాసాద్య తస్య మందాకినీ నది పుష్పిత ద్రుమ సంచన్న రమ్య పుష్పిత కానన. అక్కడ మందాకినీ నది తస్య ఆ చిత్రకూట పర్వతం యొక్క ఉత్తర భాగాన్ని అంటిపెట్టుకుని ప్రవహిస్తూ ఉంటుంది. దాని పక్కనే అటు ఇటు పుష్పిత ద్రుమ సంచన్న పువ్వులతో నిండి ఉన్న చెట్లన్నీ దట్టంగా ఉంటాయి. రమ్య పుష్పిత కానన, చక్కగా అందంగా పుష్పించిన చెట్లతో ఉన్న అడవులతో, అందమైన పువ్వులతో ఉన్న చెట్లతో ఉన్న నదీ తీరాలతో ఉన్న మందాకిని నది ఆ చిత్రకూట పర్వతానికి ఉత్తరం దిక్కుగా ప్రవహిస్తూ ఉంటుంది. అనంతరం తత్ సరితః చిత్రకూటశ్చ పర్వతః తయోః పర్ణకుటీ తాత తత్ర తౌ వసతః ధ్రువం. ఆ నదిని దాటి వెళ్ళావంటే అనంతరం తత్ సరితః, అనంతరం ఆ నదికి అవతల చిత్రకూట పర్వతం ఉంటుంది. అక్కడే తయోహో వీళ్ళిద్దరు రామలక్ష్మణులు కట్టుకున్న పర్ణకుటీ, పర్ణశాల ఉంటుంది ఓ తాతా భరత. తత్ర అక్కడే తౌ వాళ్ళిద్దరు రామలక్ష్మణులు వసతః నివసిస్తూ ఉన్నారు. ధ్రువం, ఇది విషయము. అక్కడ ఉంటారు వాళ్ళు. ఇక్కడి నుంచి 3.5 యోజనాల దూరం నువ్వు ప్రయాణం చేశావంటే కొంత దూరం వెళ్ళేసరికి మందాకిని నది వస్తుంది. అక్కడ చక్కగా పుష్పించిన చెట్లతో ఉన్న వనాలు అవన్నీ ఉంటాయి. అటు అవతలికి దాటావంటే చిత్రకూట పర్వతం ఉంటుంది. అక్కడ మన వాళ్ళు పర్ణశాల నిర్మించుకుని ఉన్నారు. గజవాజిరథాకీర్ణాం వాహినీం వాహినీపతే వాహయస్వ మహాభాగ తతః ద్రక్ష్యసి రాఘవం. ఓ మహాభాగ్యవంతుడా, ఓ వాహినీపతి, ఓ సేనాపతి,
ఈ సైన్యాన్ని తీసుకుని వచ్చిన వాడా భరత, నీ యొక్క గజములు ఏనుగులతో వాజి అశ్వములతో రథాలతో ఆకీర్ణం నిండి ఉన్న వాహినిని సైన్యాన్ని సేనను అటువైపుకు వాహయస్వ నడిపించు. తతః అక్కడ చిత్రకూటం దగ్గర రాఘవం ద్రక్ష్యసి రాముణ్ణి చూస్తావు. ప్రయాణం ఇతి తచ్చుత్వా రాజరాజస్య యోషితః హిత్వా యానాని యానార్హాః బ్రాహ్మణం పర్యవారయన్. ఇంకా ప్రయాణం ఇది ఇంకా బయలుదేరుతున్నాము అని శృత్వా విని రాజరాజస్య యోషితః ఆ రాజరాజు దశరథుడి యొక్క భార్యలు ఆయన అంతఃపుర స్త్రీలు యానార్హాః వాళ్ళు ప్రయాణ వాహనాలకు తగి ఉన్నవాళ్ళు. ఇప్పుడు యానాని హిత్వా అంతకన్నా ముందు వాళ్ళు ప్రయాణం అని తెలిసి గబగబా ఎవరి వాహనాలను పల్లకీలను రథాలను వాళ్ళు ఎక్కారు. అయితే ఇప్పుడు బయలుదేరే కన్నా ముందు ఆ యానాని హిత్వా ఆ వాహనాలను దిగి బ్రాహ్మణం పర్యవారయన్ మన భరద్వాజుడి చుట్టూ నిలబడ్డారు. వేపమాన కృశాదీన సహ దేవ్యా సుమిత్రయా కౌసల్యా తత్ర జగ్రాహ కరాభ్యాం చరణౌ మునేహే. మన కౌసల్యాదేవి వేపమాన ఆమె వృద్ధురాలు, శరీరం వణుకుతూ ఉన్నది, కృశించిపోయి ఉన్నది. ఇంకా ఆమెకు ఒకదాని వెంట ఒకటి అనుకోని కష్టాలన్నీ వచ్చి పడ్డాయి. దాంతో కృశించి ఉన్నది, ఏడిచి ఏడిచి దిగులుతో సహం తిండి లేక సగం అట్లా ఉన్నది, దీనంగా ఉన్నది ఆమె. సుమిత్రయా దేవ్యా సహా సుమిత్రా దేవితో సహా వాళ్ళిద్దరూ కలిసి కౌసల్యాదేవి సుమిత్రాదేవి ఇద్దరు మునేహ చరణౌ భరద్వాజ మహర్షి యొక్క పాదాలను కరాభ్యాం జగ్రాహ చేతులతో తాకి నమస్కారం చేశారు. అసమృద్ధేన కామేన సర్వలోకస్య గర్హిత కైకేయి తస్య జగ్రాహ చరణౌ సవ్యపత్రప. కైకేయి కూడా ముందు వాళ్ళిద్దరూ కౌసల్యాదేవి సుమిత్రాదేవి వాళ్ళిద్దరు వెళ్ళారు, ఆయనకి నమస్కారం చేశారు, పక్కన నిలబడ్డారు. కైకేయి దేవి కూడా ముందుకు వెళ్ళింది. అసమృద్ధేన కామేన ఆమె కోరిక తీరలేదు, తీరని కోరికతో ఉన్నది ఆమె. సర్వలోకస్య గర్హిత లోకమంతటి చేత గర్హించబడుతూ ఉన్నది, లోకమంతా ఆమెను నిందిస్తూ ఉన్నారు. పోని కోరికైనా తీరిందా అంటే అది లేదు, కోరిక తీరలేదు, అందరి చేత నిందలు పడుతూ ఉన్నది ఆమె కూడా. వ్యపత్రప, వ్యపత్రప అంటే విశేషమైన బిడియం, చాలా సిగ్గుపడుతున్నది ఆమె. మరి ఎందుకు పడుతున్నది? ఆమె చేసిన పనికి సిగ్గుపడుతున్నదో, చేసే పని పూర్తిగా చేయలేకపోయింది, కొంచెమే చేసింది, భరతుడు ఇంతకి రాజైతే కాలేదు, అందరూ తిడుతున్నారు కాబట్టి సిగ్గుపడుతుందో ఏ కారణానికో గాని సిగ్గుపడుతూ ఉన్నదై ఆమె కూడా తస్య చరణౌ జగ్రాహ ఆయన పాదాలకు నమస్కారం చేసింది. తం ప్రదక్షిణమాగమ్య భగవంతం మహామునిం అదూరాత్ భరతస్య ఏవ తస్థౌ దీనమనాహ తదా. మన కైకేయి దేవి తం మహామునిం భగవంతం ఆ మహాముని ఆ భరద్వాజ భగవాన్ ఆయనకు ప్రదక్షిణం ఆగమ్య ప్రదక్షిణం చేసి ఇంకా తదా దీనమనాహ దిగులుతోటే ఉన్నది ఆమె. భరతస్య అదూరాత్ ఏవా భరతుడికి దగ్గరగానే తస్థౌ నిలబడ్డది. ఆమె కూడా ఆమె వాహనం దిగింది, పల్లకీనో రథమో ఏంటో, భరద్వాజుడి దగ్గరకు వచ్చింది, ఆయనకు కూడా నమస్కారం చేసింది, ఆయనకు కూడా ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి భరతుడి పక్కన నిలబడ్డది. తతః పప్రచ్ఛ భరతం భరద్వాజః దృఢవ్రతః విశేషం జ్ఞాతుమిచ్చామి మాతృణాం తవ రాఘవ అన్నాడు ఆయన. మన భరద్వాజుడు దృఢమైన వ్రత అనుష్ఠానం కలిగిన వాడు. ఇప్పుడు తతః భరతం పప్రచ్ఛ భరతుడితో అడుగుతూ ఉన్నాడు, రాఘవ భరత తవ మాతృణాం విశేషం జ్ఞాతుమిచ్చామి. వీళ్ళందరూ మీ అమ్మగారులని తెలుస్తూ ఉన్నది, వీళ్ళలో ఎవరెవరో చెప్తావా, తెలుసుకోవాలనుకుంటున్నాను అని అడిగాడు. ఆయన భరతుణ్ణి కూడా గుర్తుపట్టలేదు, ఇంతకు ముందు భరద్వాజుడు భరతుణ్ణి కూడా చూసినట్టు లేడు.
వశిష్ఠుడే పరిచయం చేశాడు భరద్వాజుడికి భరతుణ్ణి. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కూడా వచ్చారు, ప్రదక్షిణం చేసి, నమస్కారం చేసి నిలబడితే భరతుడికి తల్లులని తెలుస్తున్నది. కానీ ఎవరో తెలియట్లేదు ఆయనకి. ఇంతకుముందు వాళ్ళని చూడలేదు కాబట్టి అడుగుతున్నాడు. అప్పుడు భరతుడు వాళ్ళను పరిచయం చేస్తున్నాడు. ఏవముక్తః తు భరతః భరద్వాజేన ధీమత ఉవాచ ప్రాంజలిః భూత్వా వాక్యం వచనకోవిదః. మన భరతుడు ఏవం ఈ విధంగా ధీమంతుడైన భరద్వాజుడి చేత ఉక్తః అడగబడ్డవాడై ప్రాంజలిః భూత్వా చేతులు కట్టుకుని వచనకోవిదః చక్కగా మాట్లాడగలిగిన వాడైన భరతుడు ఈ వాక్యం ఉవాచ ఈ మాటలు చెప్తున్నాడు. వాల్మీకి మహర్షి గురించి మనము ఆయన రైటింగ్ స్టైల్ గురించి, ఆయన రచనా శైలి గురించి చూసుకుంటూ వస్తూ ఉన్నాము. ఆయన అక్కడక్కడ వచన కోవిదః అని పాడినప్పుడల్లా ఇంకా తర్వాత ఆయన ఎట్లా మాట్లాడాడో చూడు అని చెప్తూ ఉంటారు. ఆయన ఏం చేశాడో చూడు అని కూడా అక్కడక్కడ హింట్ ఇస్తుంటాడు. ఏం చేశాడో చూడు అన్నప్పుడు ఏం చేశాడో కింద అక్కడ రాస్తారు వాల్మీకి మహర్షి. మనం చూసి అసెస్ చేసుకోవాలి. ఆయన ఏం చెప్తున్నాడో చూడు అని చెప్తారు ఇక్కడ. వచన కోవిదః మాట్లాడగలిగిన వాడు అని చెప్తారు. ఏం మాట్లాడుతున్నాడు అని చూడాలి మనము. ఎందుకు అంటే మనుషుల యొక్క మనస్సులు మనకు డైరెక్ట్‌గా తెలియవు. కానీ ప్రతి వాళ్ళ మనసు వాళ్ళ మాటల ద్వారా, చేతల ద్వారా లీక్ అవుతుంటుంది. వాళ్ళ మనసులు వాళ్ళ మాటల ద్వారా, చేతుల ద్వారా తెలుస్తూ ఉంటాయి. డైరెక్ట్‌గా మనసులు మనకు తెలియవు. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూసి వాళ్ళ మనసులో ఏముందని గ్రహించాలి. వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి వాళ్ళ మనసుల్లో ఏముందని గ్రహించాలి. ఆయన అట్లాంటి ముఖ్యమైన ప్లేసెస్‌లో చూసుకోండి అని ఇట్లా ఒక క్లూ లాగా, హింట్ లాగా ఇస్తారు. ఇక్కడి నుంచి మన భరతుడు ఏం చెప్తున్నాడో చూద్దాము. యాం ఇమాం భగవన్ దీనాం శోక అనసనకర్షితాం పితుః హి మహిషీం దేవీం దేవతాం ఇవ పశ్యసి ఏషా తం పురుషవ్యాఘ్రం సింహవిక్రాంతగామినం కౌసల్యా సుషువే రామం ధాతారం అతిథిః యథా. భగవన్ గురువుగారు, యాం ఇమాం ఏ ఈ తల్లినైతే మీరు పశ్యసి చూస్తున్నారో, దీనంగా ఉన్నది, శోకంతో అనసనంతో భోజనం సరిగ్గా లేక దుఃఖిస్తూ శోకిస్తూ అన్నం కూడా సరిగ్గా తినక కృశించిపోయి ఉన్నది, దైన్యంగా ఉన్నది, ఈమె దేవతామివ దేవతలాగా కనిపిస్తూ ఉన్నది, ఉత్తమురాలు ఈ దేవి. పితుః మహిషి మా నాన్నగారి యొక్క పట్టమహిషి మా అమ్మ కౌసల్య. ఏషా ఈమె ఆ రాముడు ఎవరున్నాడో పురుష వ్యాఘ్రుడు, పురుష శ్రేష్ఠుడు, సింహ విక్రాంతగామి, సింహం లాంటి పరాక్రమంతో నడవగలిగినవాడు. నడకలు 4 రకాలుగా ఉంటాయని చెప్తారు. సింహగమనము, గజగమనము, వ్యాఘ్రగమనము, వృషభగమనమని ఈ 4 పెద్ద పులిలాగా, సింహంలాగా, ఏనుగులాగా, వృషభంలాగా నడవడము, పరాక్రమం చూపిస్తూ నడవడము రాముడి గురించి చెప్తూ ఉంటారు మనకు అక్కడక్కడ. ఆయన గజగమనం చేస్తూ ఉన్నారని చెప్తారు, ఆయన సింహగమనం చేస్తూ ఉన్నారని చెప్తారు. వాటి గురించి మనం నెమ్మదిగా అర్థం చేసుకుందాం. కానీ అటువంటి సింహంలాగా నడుస్తారు ఆయన. నడిస్తే అంత హుందాగా, అంత ధైర్యంగా. అటువంటి వాణ్ణి, ఆ రాముణ్ణి కౌసల్యాదేవి ఈమెనే సుషువే కన్నది. ఎట్లా కన్నది అంటే యథా అదితిః ధాతారం, ఏ విధంగానైతే అదితి ద్వాదశాదిత్యుల్లో మొదటివాడు ధాత, ఆ సూర్యుణ్ణి ఎట్లా కన్నదో అట్లా రాముణ్ణి కన్న కౌసల్యాదేవి ఈమెనే మా అమ్మగారు అని చూపించాడు. ఆ తర్వాత అస్యాః వామభుజం శ్లిష్టా యా ఏషా తిష్టతి దుర్మనాః కర్ణికారస్య శాఖా ఇవ స్తీర్ణ పుష్పా వనాంతరే ఏతస్యాః సుతౌ దేవ్యాః కుమారౌ దేవవర్ణినౌ ఉభౌ లక్ష్మణ శత్రుఘ్నౌ వీరౌ సత్యపరాక్రమౌ.
అస్యాహ ఈమెకు ఈ కౌసల్యాదేవికి వామభుజం శ్లిష్ట ఎడమ భుజాన్ని ఆనుకుని యా ఏష ఏ ఈమైతే తిష్టతి నిలబడి ఉన్నదో ఆమె దుర్మనాహ మనసు చెదిరిపోయి ఉన్నది. కౌసల్యాదేవికి ఎడమవైపు ఆమె భుజాన్ని ఆనుకుని నిలబడ్డది. ఎట్లా ఉన్నది? వనాంతరే ఒక అడవిలో శీర్ణ పుష్ప పువ్వులన్నీ రాలిపోయి మోడు బారిపోయి ఉన్న కణికారస్య శాఖ ఇవ ఏదో ఒక చెట్టు కొమ్మ కణికారం అని ఏదో కొండగోగని ఏదో చెప్తారు. ఏదో ఒక చెట్టు బాగా పూలు పూసిన చెట్టు. ఏదో కారణానికి పూలన్నీ రాలిపోయి మోడుపోయి నిలబడి ఉంటే ఆ చెట్టు కొమ్మ ఎట్లా ఉంటుందో అట్లా ఉన్న ఈ తల్లి ఎవరున్నదో ఆమె యొక్క సుతవు కొడుకులే, ఈ దేవి యొక్క కొడుకులే ఆ దేవతలలాగా ఉండే కుమారులిద్దరు. సత్యపరాక్రమం కలిగిన వాళ్ళ వీరులు లక్ష్మణ శత్రుఘ్నులు ఉభౌ వాళ్ళిద్దరు ఈ తల్లి బిడ్డలే అని సుమిత్రాదేవి పేరెందుకో చెప్పలేదు గాని ఆమెను పరిచయం చేశాడు. పేరు చెప్పకపోయినా వశిష్ఠుడికి తెలిసుండొచ్చు. శత్రుఘ్నుడికి లక్ష్మణుడికి తల్లి అని చెప్తే సుమిత్ర అయ్యుండొచ్చులే అని బహుశా మన భరద్వాజుడు అనుకుంటాడేమో. పేరెందుకో చెప్పలేదు భరతుడు. యస్యాహ కృతే నరవ్యాఘ్రౌ జీవనాశమితః గతౌ రాజపుత్ర విహీనః చ స్వర్గం దశరథః గతః. యస్యాహ కృతే ఎవరి వల్లనైతే ఆ నరవ్యాఘ్రులిద్దరూ రామ లక్ష్మణులు ఇతః జీవనాశం గతౌ ఇక్కడి నుంచి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయారే. ఏ రాజైతే దశరథుడు రాజపుత్ర విహీనః ఆ ఇద్దరు రాజపుత్రులను పోగొట్టుకున్నవాడై స్వర్గం గతః స్వర్గస్థుడయ్యాడో, ఎవరి వల్ల ప్రాణాలు పోయినట్టు రామలక్ష్మణులు అడవిలోకి వెళ్ళిపోయారో, ఎవరి వల్ల నిజంగానే దశరథుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడో ఆ తల్లి ఈమె. క్రోధనాం అకృత ప్రజ్ఞాం దృప్తాం సుభగమానినీం ఐశ్వర్యకామాం కైకేయీం అనార్యాం ఆర్యారూపిణీం మమ ఏతాం మాతరం విద్ధి నృశంసాం పాపనిశ్చయాం యతో మూలం హి పశ్యామి వ్యసనం మహదాత్మనః. ఈమె నిలబడి ఉంది కనిపిస్తున్నదా నా పక్కనే. క్రోధన మహాకోపిష్టిది, మహాకోపం ఆమెకు. కోపం ఉన్నదంటే కామం గ్యారంటీ, అనుమానం లేదు. భరతుడు కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. కామం కొంచెం ఉంటే వెంటనే శుద్ధి అవుతుంది. చాలా అతి తక్కువ కాలంలో, తొందరలోనే అచిరకాలంలో కామాన్ని శుద్ధి చేసుకోవచ్చు. కానీ ఆయనను కన్న తల్లి మాత్రము కోరికలతో కోపాలతో బాగా నిండుగా ఉంటుంది. ఆమె మహాకోపిష్టిది, క్రోధపరురాలు, అకృత ప్రజ్ఞాం ఆమె ప్రజ్ఞ తెలివితేటలు ఇంకా పరిణతి చెందలేదు. ఆమె బుద్ధి ఇంకా పరిణతి చెందలేదు. బుద్ధి ఇంకా ఎదగలేదు ఆమెకు. తృప్త బాగా దర్పంతో ఉంటుంది, మహాగర్విష్టి. శుభగమానిని నాకింత సౌభాగ్యం కదా అని అభిమానం ఎక్కువ ఆమెకు అని చెప్తున్నారు. ఇంతవరకు నేను దేహాభిమానము, ఏదో వయోభిమానము, విద్యాభిమానము, ఎన్నో రకాల అభిమానాలన్నీ చూశాను గానీ ఇది కొత్త అభిమానం మన వాల్మీకి మహర్షి రాస్తున్నారు. శుభగ అభిమానం అంట, సౌభాగ్యం ఉన్నదన్న అభిమానం ఉన్నది అని చెప్తున్నారు. నాకింత సౌభాగ్యం గదా అన్న అభిమానం ఎక్కువ ఈమెకు. ఐశ్వర్య కామురాలు ఆమెకు. ఐశ్వర్యం కావాలన్న కామం ఎక్కువ, క్రోధం ఎక్కువ. కామము క్రోధము రెండు ఉన్నాయి ఈమెకు. ఆర్యారూపిణి చూస్తే ఉత్తమురాల్లాగా కనిపిస్తుంది. కానీ అనార్య, ఆమె చాలా నీచమైన బుద్ధి కలిగినది. కైకేయి ఈమెను ఈ పాప నిశ్చయం పాపాత్మురాలిని నృశంసాం దయలేని దానిని ఏతాం ఈమెను మమ మాతరం విద్ధి మా అమ్మ అని తెలుసుకోండి. ఈమె మా అమ్మ. మహాకోపిష్టిది, బుద్ధి ఇంకా పెరగలేదు, మహాగర్వం, సౌభాగ్యం కలిగిన దాన్ని నేనని అభిమానం ఎక్కువ, ఐశ్వర్యం కావాలన్న కోరికలు ఎక్కువ, ఉత్తమురాలలాగా కనిపిస్తుంది, మహా తెలివితేటలతో ఉన్నదానిలాగా కనిపిస్తుంది, కానీ తెలివి తక్కువగా ఉంటుంది. చాలా నీచమైన బుద్ధి కలిగింది, దయలేనిది, పాపాత్మురాలు.
ఈమె మా అమ్మ. యతః ఎవరి వల్లనైతే ఆత్మనః మహత్ వ్యసనం మూలం పశ్యామి. నాకు కలిగిన ఈ గొప్ప కష్టానికి, నష్టానికి మూల కారణం ఈమె అయి ఉన్నది. ఈమె మా అమ్మ అని వాళ్ళ అమ్మగారిని 3 పద్యాల్లో పరిచయం చేశాడాయన. ఇతి ఉక్త్వా నరశార్దూలః బాష్పగద్గదయా గిరా సహ నిశ్వాసః తామ్రాక్షః నాగః క్రుద్ధః ఇవ శ్వసన్. ఇత్యుక్త్వా ఈ రకంగా చెప్పి మన నరశార్దూలుడు భరతుడు బాష్పగద్గదయా గిరా కన్నీళ్లతో గొంతు బొంగురుబోతూ ఉంటే పాపము అతి ప్రయత్నం మీద ఇంత మాత్రం చెప్పాడు. సహా ఆయన తామ్రాక్షః కన్నీళ్లతో మళ్ళీ కళ్ళు ఎరుపెక్కి ఉన్నాయి ఆయనకి. క్రుద్ధః నాగః ఇవ శ్వసన్ ఏదో నాగుపాములాగా బుసలు కొడుతూ ఉన్నట్టున్నది ఆయన అంట్లో వేడి నిట్టూర్పులన్నీ వస్తూ ఉన్నాయి. ఆ రకంగా నిశ్వాసః ఆయన నిట్టూరుస్తూ ఉన్నాడు. ఆయనకి ఏడుపు వస్తున్నది. మళ్ళీ గుర్తు రాగానే ఎంత కష్టం వచ్చింది నాకని ఆ ఏడుపుతో కన్నీళ్లతో గొంతు బొంగురుబోతూ ఉంటే ఆ 3 తల్లులను ఆయన ఆ విధంగా పరిచయం చేశాడు మన భరద్వాజుడికి. భరద్వాజః మహర్షిః తం బ్రువంతం భరతం తదా ప్రత్యువాచ మహాబుద్ధిః ఇదం వచనం అర్థవత్. మన భరద్వాజ మహర్షి ఆ విధంగా బ్రువంతం తం భరతం చెప్తూ ఉన్న ఆ భరతుణ్ణి చూసి ఆ మహాబుద్ధి, గొప్ప బుద్ధి కలిగిన వాడు, మంచి మనసు కలిగిన వాడు మన భరద్వాజుడు ఇదం వచనం అర్థవత్ ప్రత్యువాచ అర్థవంతంగా ఉన్న ఈ మాటను చెప్తూ ఉన్నాడు. భరద్వాజుడైనా అదే చెప్తారు, మనమైనా అదే చెప్తాం. ఎవరైనా కష్టాల్లో ఉన్నామని చెప్తే బాధపడకు, అంతా మన మంచికే జరుగుతుంది. ఏదెందుకు జరిగిందో మనకు తెలియదు ఇప్పుడే. భవిష్యత్తులో గొప్ప మంచి జరగడం కోసమే ఇట్లా జరిగి ఉంటుందిలే, నువ్వు బాధపడకు, నీ మంచికే జరిగింది అనే చెప్తాము. భరద్వాజుడైనా అదే చెప్తాడు, మనమైనా అదే చెప్తాము. కాబట్టి భరతుడికి అదే చెప్తూ ఉన్నారు. న దోషేణ అవగంతవ్యా కైకేయీ భరతా త్వయా రామ ప్రవ్రాజనం హి ఏతత్ సుఖోదర్కం భవిష్యతి. ఓ భరత, ఈ కైకేయి త్వయా నీ చేత దోషేణ న అవగంతవ్య, నువ్వు ఆమెను దోషురాలిగా, నీకు ద్రోహం చేసిన దానిగా అవమానించకు. ఏదెందుకు జరుగుతుందో మనకు తెలియదు. ఏతత్ రామ ప్రవ్రాజనం, రాముడి ఈ విధంగా వనాల్లోకి వెళ్ళడము సుఖోదర్కం భవిష్యతి. ఉదర్కం అంటే పరిణామం, సుఖోదర్కం అంటే శుభ పరిణామంగానే పరిణమిస్తుంది, మంచే జరుగుతుంది, నువ్వు బాధపడకు, కైకేయిని అవమానించక, ఆమెను నిందించకు, దోషం ఎన్నకు, నీ మంచికే జరిగిందిలే కానీలే. దేవానాం దానవానాం చ ఋషీణాం భావితాత్మనాం హితం ఏవ భవిష్యతి రామ ప్రవ్రాజనాత్ ఇహ. రాముడి విధంగా అడవుల్లోకి వెళ్తే అది దేవతలకు, దానవులకు, ఋషులకు, భావితాత్ములైన ఆత్మభావన చేసుకుంటూ ఉన్న వాళ్లకు, ఆత్మభావులకు, ఋషులకు, దేవతలకు, దానవులకు అందరికీ హితం ఏవ భవిష్యతి, హితకరమే అవుతుందిలే, అందరికీ మంచి జరుగుతుందిలే, పర్వాలేదులే. రాముడు వెళ్ళినంత మాత్రాన గొప్ప కష్టం కలిగిందని అనుకోకు, అందరికీ మంచి జరుగుతుంది, కైకేయిని నిందించకు, పోనీలే అని చెప్తున్నాడు. కైకేయిని నిందిస్తే కైకేయికి ఇప్పుడు కొత్తగా వచ్చేది పోయేదేమీ లేదు. ఆమె అన్నీ పోగొట్టుకున్నది, ఆమెకు ఆ విషయం తెలుసు. ఆమె ఆల్రెడీ బాధపడుతున్నది. కానీ కైకేయిని దూషించడం వల్ల భరతుడు జారిపోతాడు. దానివల్ల రాగలిగిన ఏదైనా సుఖోదర్కం ఉంటే, శుభ పరిణామం ఉంటే కూడా భరతుడికి నష్టమయ్యే ప్రమాదం ఉన్నది. కైకేయి చేసింది కైకేయి అనుభవిస్తుంది. అయితే కైకేయి ఇట్లా చేసింది అని దోషం ఎన్నితే భరతుడు జారిపోయే ప్రమాదం ఉంటుంది. అభివాద్యతు సంసిద్ధః కృత్వా చ ఏనం ప్రదక్షిణం ఆమంత్ర్య భరతః సైన్యం యుజ్యతాం ఇతి అచోదయత్. సరేనన్నాడు ఆయన. సంసిద్ధః ప్రయాణానికి సిద్ధమవుతున్నాడు.
ఏనం ప్రదక్షిణం కృత్వా అభివాద్యతు, ఆయనకి నమస్కారం చేశాడు. ప్రదక్షిణ పూర్వకంగా భరద్వాజుడికి నమస్కారం చేసి మన భరతుడు సైన్యం ఆమంత్ర్య, ఆయన సైన్యాన్ని మళ్ళీ బయలుదేరండి అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. యుజ్యతామిత్తి అచ్చోదయత్, బయలుదేరండి, ప్రయాణానికి సిద్ధమవ్వండి అని వాళ్లకు చెప్పాడు. తతః వాజిరథాన్యుక్తాన్ దివ్యాన్ హేమ పరిష్కృతాన్ అధ్యారోహత్ ప్రయాణార్థి బహూన్ బహువిధః జనః. మన భరతుడి యొక్క జనమంతా బహువిధః, ఎన్నో విధాలుగా ఎంతో మంది ఉన్నారు. రకరకాలుగా వాళ్ళు ప్రయాణానికి సిద్ధమవుతూ ఉన్నారు. కొంతమంది వాహనాల్లో వెళ్తున్నారు, కొంతమంది నడుస్తూ వెళ్తూ ఉన్నారు. అట్లా రకంగా అందరూ తతః ఇంకా వాజిరథాన్ యుక్తాన్, వాజి అంటే అశ్వాలను పూంచిన రథాలను ఎక్కారు కొంతమంది. దివ్యాన్ హేమ పరిష్కృతాన్, గొప్ప గొప్ప రథాలు, బంగారంతో తాపడం చేసిన దివ్యమైన గుర్రాలను పూంచిన రథాలను కొంతమంది ప్రయాణం మొదలు పెడుతూ అధ్యారోహతి ఎక్కారు. ఇంకా కొంతమంది ఏనుగులు ఎక్కుతున్నారు, పల్లకీలు ఎక్కుతున్నారు. అట్లా గజకన్యాః గజాః చ ఏవ హేమకక్ష్యాః పతాకినః జీమూతాః ఇవ ఘర్మాంతే సఘోషః సంప్రతస్థిరే. ఇంకా అక్కడ గజకన్యాః గజాః చ ఏవ, ఆడ ఏనుగులు మగ ఏనుగులు అవన్నీ, హేమకక్ష్యాః బంగారపు తాళ్లతో కట్టి ఉన్నవి, పతాకినః జెండాలతో ఉన్నవి, అవన్నీ కూడా ఘర్మ అంటే గ్రీష్మ ఋతువు దాటిపోయిన తర్వాత వర్ష ఋతువు మొదలైనప్పుడు ఏ విధంగా జీమూతాహ కారు మబ్బులన్నీ కమ్ముకుంటాయో ఆ విధంగా దట్టంగా అన్ని వేల ఏనుగులన్నీ సఘోషాహ పెద్ద శబ్దాలు చేస్తూ సంప్రతస్థిరే బయలుదేరాయి. ఈయన ఏనుగులు బయలుదేరుతూ ఉంటే ఎట్లా ఉందంటే నల్లటి మబ్బులన్నీ బయలుదేరుతున్నట్టు, వర్షాకాలంలో ఆకాశంలో నల్లటి మబ్బులన్నీ దట్టంగా కదులుతుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నాయిట. వివిధాన్యపి యానాని మహాంతి చ లఘూని చ ప్రయయుః సుమహార్హాణి పాదైః ఏవ పదాతయః. ఇంకా చాలా మంది వివిధాని యానాని, రకరకాల ప్రయాణ వాహనాల్లో బయలుదేరుతూ ఉన్నారు. కొన్ని మహాంతి పెద్ద పెద్ద వాహనాలు, పెద్ద రథాలు, పెద్ద పల్లకీలు అట్లా. కొన్ని లఘుని చిన్న చిన్న బళ్ళు, చిన్న చిన్న రథాలు అట్లా. ఆ రకంగా సుమహార్హాణి శ్రేష్టమైన ప్రయాణ వాహనాల్లో, పెద్ద పెద్ద వాటిలో, చిన్న చిన్న వాటిలో వాళ్ళందరూ ప్రయయుః బయలుదేరుతున్నారు. కొంతమంది పదాతయః పదాతి దళము పాదైః ఏవ, నడుస్తూ కొంతమంది బయలుదేరారు. అథ యానప్రవేగైః తు కౌసల్యా ప్రముఖాః స్త్రియః రామదర్శనకాంక్షిణ్యః ప్రయయుః ముదితాః తదా. ఇంకప్పుడు కౌసల్యా ప్రముఖాః స్త్రియః, కౌసల్య మొదలైన స్త్రీలందరూ యానప్రవేగైః శ్రేష్టమైన వాహనాల్లో, పల్లకీలు, రథాలు మొదలైన వాటిలో రామదర్శన కాంక్షిణ్యః, రాముణ్ణి చూడాలన్న కాంక్షతో ఉన్న వాళ్ళందరూ ముదితాః చాలా సంతోషంగా ఉత్సాహంగా ప్రయయుః బయలుదేరారు. చంద్రార్క తరుణాభాసాం నిర్యుక్తాం శిబికాం శుభాం ఆస్థాయ ప్రయయౌ శ్రీమాన్ భరతః సపరిచ్ఛదః. మన భరతుల వారు శ్రీమంతులో, ఆయన సపరిచ్ఛదః తన పరివారంతో సహా ఒక శుభ మంగళకరమైన నిర్యుక్తం తన కోసమే సిద్ధం చేసిన ఒక శిబిక పల్లకీని ఎక్కారు. శిబిక అంటే పల్లకి కావచ్చు, రథం కావచ్చు. అదెట్లా ఉంది అంటే చంద్రార్క తరుణాభాసం, బాలచంద్రుడిలాగా, బాల సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉన్న ఒక అందమైన శిబికను ఎక్కారు. ఆ స్థాయి ఎక్కి మన శ్రీమంతుడు శ్రీమాన్ భరతః తన పరివారంతో ప్రయయౌ బయలుదేరారు. సా ప్రయాత మహాసేన గజవాజిరథాకుల దక్షిణాం దిశం ఆవృత్య మహామేఘః ఇవ ఉద్ధితః. ఆ విధంగా
గజవాజి రథాకుల, గజములు ఏనుగులు, వాజి గుర్రాలు, రథాలు వీటితో నిండి ఉన్న సా మహాసేన, ఆ గొప్ప సేన సైన్యమంతా దక్షిణాం దిశం ఆవృత్య, దక్షిణ దిక్కుగా మొత్తమంతా భూమిని కప్పేస్తూ ప్రయాత బయలుదేరింది. ఎట్లా అంటే మహామేఘః ఇవ బుద్ధితః, వర్షాకాలంలో పైకి లేచిన ఒక బ్రహ్మాండమైన పెద్ద మేఘాల సమూహం బయలుదేరినట్టు ఈయన సైన్యం బయలుదేరింది. వనాని తు వ్యతిక్రమ్య జుష్టాని మృగపక్షిభిః గంగాయాః పరవేళాయాం గిరిషు అపి నదీషు చ. ఇంకా సైన్యమైన పరివారం మొత్తం అందరూ మృగపక్షిభిః జుష్టాని, మృగాలతో పక్షులతో నిండి ఉన్న వనాని అడవులను, గంగాయాః పరవేళాయాం, ఆ గంగా నదికి అవతల వైపు ఉన్న గిరిషు కొండల్లో నుంచి, నదీషు నదులలో నుంచి వ్యతిక్రమ్య దాటుతూ వెళ్తూ ఉన్నారు. వాళ్ళు గంగా తీరానికి అవతల వైపు ఉన్న కొండలు, కోనలు, నదులు, అందులో మృగాలతో పక్షులతో నిండి ఉన్న రకరకాల వనాలను దాటుతూ వెళ్తూ ఉన్నారు మొత్తం సైన్యమంతా దక్షిణ దిక్కుగా. సా సంప్రహృష్ట ద్విపవాజి యోధ విత్రాసయంతి మృగపక్షి సంఘాన్ మహద్వనం తత్ ప్రతిగాహమాన రరాజసేన భరతస్య తత్ర. సా సేన, సా భరతస్య సేన, భరతుడి సేన, సంప్రహృష్ట ద్విపవాజి యోధ, చాలా సంతోషంగా ఉన్న ద్వీపాలు ఏనుగులు, వాజి గుర్రాలు, యోధులు వీళ్ళందరితో, వీటన్నింటితో కూడినదై మృగపక్షి సంఘాన్ విత్రాసయంతి, వాళ్ళు నదుల పక్క నుంచి, కొండలు కోనల పక్క నుంచి, అడవుల్లో నుంచి వెళ్తూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న పక్షులను, జంతువులను అన్నింటినీ భయపెడుతూ బయలుదేరింది మన సైన్యం. ఇంత పెద్ద సైన్యం అట్లా కదులుతూ ఉంటే మబ్బుల్లాగా అంతకుముందు చూడలేదు కాబట్టి అక్కడున్న పక్షులు, మృగాలన్నీ భయపడుతూ ఉన్నాయి. ఇంకా ఆ మహద్వనం ప్రతిగాహమాన, ఆ మహా అరణ్యంలోకి ప్రవేశిస్తూ ఉన్న మన భరతుడి సేన ఆ విధంగా రరాజ, రాజిల్లుతూ ఉన్నది, ప్రకాశిస్తూ ఉన్నది. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్య అయోధ్యాకాండే 92వ సర్గ సంపూర్ణం. ఇప్పుడు తర్వాత ఏం జరిగిందని చూద్దాం. తయా మహత్యా యాయిన్యా ధ్వజిన్యా వనవాసినః అర్దితాయుధపమత్తాః సయూధాః సంప్రదుద్రువుః. పాపము ధ్వజిన్యా, మన సైన్యం ఎట్లా ఉంది అంటే, ఇంకా మహత్య యాయిన్యా పెద్ద సైన్యం బయలుదేరింది. తయా దానితో ఆ వనవాసినః, వనాల్లో అడవుల్లో ఉండే పాపము యూధపాహ, గుంపులు గుంపులకు లీడర్లన్నీ ఉంటాయి. ఏనుగుల సమూహానికి ఒక, ఏనుగుల గుంపుకు ఒక యూధపుడు ఉంటాడు. వృషభాల గుంపుకు ఒక వృషభాల రాజు, లీడర్, చీఫ్, అట్లా వాటికి గూడా జంతువులకు సమూహాలుంటాయి. వాటికి గూడా లీడర్స్ అవన్నీ ఉంటాయి. ఆ యూధపాహ అవన్నీ, ఆ జంతువులన్నీ మత్తాహ, మత్తెక్కి మదించి అక్కడ తిరిగేవి. ఇప్పుడు ఈ మొత్తం సైన్యాన్ని చూసి అర్దితాహ, భయపడి, సయూధాహ, వాటి వాటి గుంపులతో సహా కలిసి గుంపులు గుంపులుగా సంప్రదుద్రువుహు, అవి పారిపోతూ ఉన్నాయి భయానికి. మన భరతుడి సైన్యానికి భయపడి ఆ అడవిలో ఉండే జంతువులన్నీ పారిపోతున్నాయి గుంపులు గుంపులుగా. వృక్షాః పృషత సంఘాః చ రురవః చ సమంతతః దృశ్యంతే వనరాజీషు గిరిషు అపి నదీషు చ. వృక్షాః ఎలుగుబంట్లు, పృషత సంఘాః మత్సలతో ఉన్న, చారలతో ఉన్న జింకలు, దుప్పెలు, రురవః ఏదో చుక్కలు ఉన్నవి, మచ్చలున్నవి, మచ్చలు లేనివి, రకరకాల జింకలు, దుప్పెలవన్నీ సమంతతః అన్ని వైపుల నుంచి, వనరాజీషు ఆ అడవుల్లో, గిరిషు కొండ చర్యల్లో, నదుల పక్కన దృశ్యంతే కనిపిస్తూ ఉన్నాయి. మన సైన్యం వీటన్నిటిని చూస్తూ వెళ్తూ ఉన్నది. సహ సంప్రతస్థే ధర్మాత్మ ప్రీతః దశరథాత్మజః వృతః మహత్యా నాదిన్యా సేనయా చతురంగయా. సహ ధర్మాత్మ, మన ధర్మాత్ముడు దశరథాత్మజుడు
భరతుడు ప్రీతః చాలా సంతోషంగా చతురంగయ చతురంగాలతోటి అశ్వదళము, గజదళము, రథదళము, పదాతి దళమని 4 భాగాలుగా ఉన్న సేనతో అది నాదాలన్నీ చేస్తుంటే, శబ్దాలన్నీ చేస్తుంటే, ఆ గొప్ప నాదాలతో ఉన్న ఆ గొప్ప సైన్యాన్ని బెట్టుకుని, దాంతో వృతః ఆయన చుట్టబడి ఉండగా, ఆ సైన్యంతో ఆయన సంప్రతస్థే వెళ్తూ ఉన్నాడు మన భరతుడు. సాగరౌఘనిభాసేన భరతస్య మహాత్మనః మహీం సంచాదయామాస ప్రావృషిద్యామివ అంబుదః. మన భరతుడి యొక్క ఆ మహాత్ముడు భరతుడు ఆయన యొక్క సేన ఎట్లా ఉన్నది? సాగరోఘనిభ, ఒక సముద్రం పొంగినట్టున్నది. అంత పెద్ద సైన్యాన్ని తీసుకొని బయలుదేరుతూ ఉన్నాడు. మహీం సంచాదయామాస, భూమిని కప్పేస్తూ వెళ్తూ ఉన్నాడు. ఏదో ప్రావృషి వర్షాకాలంలో అంబుదః మేఘము ఆకాశాన్ని ధ్యాం ఎట్లా కప్పేస్తుందో, వర్షాకాలంలో మబ్బులన్నీ దట్టంగా కమ్ముకుని ఆకాశాన్ని ఎట్లా కప్పేస్తాయో, అట్లా మన భరతుడి సైన్యము భూమిని కప్పేస్తూ బయలుదేరింది. అసలు భూమి కనిపించట్లేదు వాళ్ళు వెళ్తూ ఉన్న మార్గంలో. తురంగ ఓఘైః అవతత వారణైః చ మహాజవైః అనాలక్ష్య చిరంకాలం తస్మిన్ కాలే బభూవ భూః. తురంగ ఓఘైః, గుర్రాల సమూహాలతో, మహాజవైః వారణైః, వేగంగా కదులుతూ ఉన్న ఏనుగులతో, ఈ సమూహంతో మొత్తం ఎట్లా భూమంతా కప్పేయబడ్డదంటే, అసలు తస్మిన్ కాలే ఆ సైన్యం కదులుతూ ఉంటే, ఆ ఏనుగులు, గుర్రాలు కదులుతూ ఉంటే, వాటి కాళ్ళ కింద భూమి చిరకాలం చాలా సేపు అనాలక్ష్య బభూవ కనపడనే లేదు. అసలు ఈ గుర్రాలు, ఏనుగులు వాటి కింద భూమి కనిపించట్లేదు. అంత దట్టంగా ఉన్నది ఆ సైన్యము. అంతటి సైన్యాన్ని తీసుకొని మన భరతుడు బయలుదేరుతూ ఉన్నాడు. సహ యాత్వా దూరమధ్వానం సుపరిశ్రాంత వాహనః ఉవాచ భరతః శ్రీమాన్ వసిష్ఠం మంత్రిణాం వరం. ఇంక మన శ్రీమంతుడు మన భరతుడు ఆయన సుపరిశ్రాంత వాహనః, ఆయన వాహనాలు, ఆయన సైన్యం మొత్తం అన్నీ అలసిపోతూ ఉండగా, చాలా దూరం అధ్వాన్నం యాత్వా, ఆ మార్గంలో చాలా దూరం ప్రయాణం చేసి ఇంక చివరికి ఒక ప్రదేశానికొచ్చాడు. దాన్ని చూసి మంత్రిణాం వనం, మంత్రులలో శ్రేష్ఠుడైన వశిష్ఠుడితో ఆయన ఈ విధంగా ఉవాచ అంటూ ఉన్నాడు. యాదృశన్ లక్ష్యతే రూపం యథా చ ఏవ శృతం మయా వ్యక్తం ప్రాప్తాః స్మ తం దేశం భరద్వాజః యం అబ్రవీత్. గురుగారు, యాదృశం రూపం లక్ష్యతే, నాకు ఇప్పుడిక్కడ కనిపిస్తున్న ప్రదేశం ఎట్లా ఉన్నదంటే, భరద్వాజః యం అబ్రవీత్, ఎట్లా ఉంటుంది అని భరద్వాజుడు వర్ణించి చెప్పాడో, యథా చ ఏవ మయా శృతం, నేనెట్లా విన్నానో, భరద్వాజుడు ఎట్లా చెప్పాడో ఆయన దగ్గర నుంచి ఈ అడ్రస్ నేనెట్లా విన్నానో, ఆయన చెప్పిన గుర్తులతో పాటే ఉన్నది ఇక్కడ. కాబట్టి ఆయన చెప్పిన తం దేశం ప్రాప్తాః స్మ ఇతి వ్యక్తం. ఆయన ఏ ప్రదేశంలో చిత్రకూటం దగ్గర రామచంద్రమూర్తి కనిపిస్తారని చెప్పారో, ఆ ప్రదేశానికి వచ్చినట్టు కనిపిస్తున్నదండి మనము. ఎందుకంటే అయం గిరిః చిత్రకూటః ఇయం మందాకినీ నది ఏతత్ ప్రకాశతే దూరాత్ నీలమేఘ నిభంబనం. అదిగో అది చూసారా, అదిగదిగో చిత్రకూటః గిరిః, ఆ చిత్రకూటమన్న గిరి కొండ అక్కడున్నది. ఇయం మందాకినీ నది, ఇదిగోనండి మందాకినీ నది. ఏతత్, అదిగోనండి, దూరాత్, దూరంగా, నీలమేఘ నిభంబనం ప్రకాశతే, నల్లటి మేఘంలాగా ఆ అడవి దూరం నుంచి కనిపిస్తున్నది చూసారా. కాబట్టి ఇదిగో చిత్రకూటము, ఇదిగో మందాకిని, అదిగో ఆ అరణ్యము, మన భరద్వాజుడు చెప్పిన గుర్తులతో ఉన్న ఆ ప్రదేశానికి వచ్చినట్టున్నాము అని మన భరతుడు అంటూ ఉన్నాడు. ఇంకా తర్వాత ఏం జరిగిందని మనం వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము.
సర్వం శ్రీ సీతారామచంద్ర ప్రభు పాదారవిందార్పణమస్తు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామమూర్తయ పుంసాం మోహన్ రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.